లేకుండా మిమ్మల్ని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి గాడిదలు కాస్తున్నారని గొంతు చించుకున్నారు కదా. నేను ప్రశ్నిస్తున్నా, మీరు గాడిదలు కాస్తున్నారు అప్పుడు 118 మంది చనిపోతే? తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక గిరిజన ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీగా ఉండి 118 మంది నిజంగా చనిపోతే మా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు గాడిదలు కాస్తున్నారా అంటున్నా. మీరు ఆ రోజు ఏం ప్రశ్నించలేదు? రాజకీయ విమర్శ కాదా? ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో మీ నిర్లక్ష్యంతో చనిపోయారని మేము ప్రశ్నించేసరికి మీ ప్రభుత్వంలో చనిపోలేదా అని చెప్పి 118 లిస్టు తీసుకొచ్చారు. ఏది లిస్టు చూపించండి. అలాగే ఏమంటారంటే ఈవిడ మాట్లాడుతూ గిరిజన పిల్లల పేక కోసేస్తుంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారట. ఎక్కడ పేకలు కోసేశారు? ఎక్కడ ఏం చేశారు? ఏది చెప్పండి. ఏ స్కూలు, ఆ స్టూడెంట్ ఎవరు, ఇన్సిడెంట్ ఏంటి, దానికి కారణం ఏంటి చెప్పండి. చెప్పగలరా? మీడియా ముఖంగా చెప్పరు, ఎందుకంటే అబద్ధం కాబట్టి. అలాగే